హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే నుండి ఇంటర్ అర్హతతో అప్లై చేసుకునే విధంగా ఎన్టీపీసీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ ద్వారా 3058 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2025 ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 2423 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు 394 పోస్టులు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 163 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్ 77 పోస్టులు, మొత్తంగా 3058 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. జోన్ వైజ్ గా పోస్టులను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లో ఏవైనా తప్పులు ఉంటే నవంబర్ 30వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ మధ్య కరెక్ట్ చేసుకోవాలి. 18 నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జనవరి 1, 2026. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగాలకు 50% మార్కులతో 12th పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు 50% మార్కులతో 12th పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలానే అభ్యర్థులకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 50% మార్కుల కన్నా తక్కువ మార్కులతో పాస్ అయినా సరిపోతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే CBT 1, CBT 2 టైపింగ్ ఉన్న పోస్టులకి స్కిల్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. సిలబస్ కు సంబంధించి పూర్తిగా అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి. ఈ ఉద్యోగాల కోసం అఫీషియల్ వెబ్సైట్ లో అక్టోబర్ 28 నుండి నవంబర్ 27వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో అఫీషియల్ నోటిఫికేషన్ లో డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అలాగే 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకోవాలి. CBT 1 రాసిన తర్వాత 400 రూపాయలు అకౌంట్ లో రీఫండ్ కావడం జరుగుతుంది. మహిళలు, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది. ఈ అభ్యర్థులకు CBT 1 రాసిన తర్వాత అభ్యర్థుల అకౌంట్ లో 250 రూపాయలు రీఫండ్ కావడం జరుగుతుంది. సాలరీ విషయానికి వస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు లెవెల్ 3 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 21,700 రూపాయలు వస్తుంది. అదనంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ ఈ ఉద్యోగాలు లెవెల్ 2 ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు నెలకు బేసిక్ పే 19,900 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అప్లై చేసుకునే ముందు అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ ను చూసుకోండి. మెడికల్ స్టాండర్డ్ ను బట్టి అప్లై చేసుకోండి. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ను జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ హియర్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోండి. క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే విధంగా గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. అభ్యర్థులు ఆ నోటిఫికేషన్ ను కూడా చూసుకోండి.